హాయ్ హలో అండి. ఇవాళ మనము దొండకాయ ఫ్రై సింపుల్గా ఈజీగా టేస్టీగా చేద్దామండి. ముందుగా దొండకాయని నేను ఈ విధంగా సన్నగా ఫోర్ పీసెస్గా కట్ చేసుకుందామండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఇందులో మనం కొంచెం గుండు మినప్పప్పు, 2 ఎండుమిర్చి వేయాలి. ఎందుకంటే స్మెల్ అరోమా బాగుంటుందండి ఫ్రైలలో. అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై అవ్వనిద్దాం కొద్దిసేపు. ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు ఇందులో మనము చేసి కరివేపాకు వేద్దాం. అలాగే దొండకాయ వేసేద్దామండి. ఫ్రై అవుతాయి. ఆయిల్ ఎక్కువే ఉండాలండి దొండకాయ ఫ్రైకి ఎప్పుడైనా. దొండకాయలు వేసాక ఇందులో మనం తగినంత పసుపు, ఇది మూత పెట్టకుండా ఫ్రై చేయాలండి. మూత పెడితే టేస్ట్ ఇంకో రకంగా ఆవిరి కొడికి మెత్తగా ఉంటుంది. ఇలా మూత పెట్టకుండా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. సాల్ట్ తగినంత, కారం లాస్ట్లో వేద్దామండి ఎందుకంటే ఘాట్ వస్తుంది ఫ్రై అవుతుంటే. మొత్తం ఫ్రై అయ్యాక కారం వేద్దాం. దీన్ని ఇలానే ఫ్రై చేస్తూ ఉన్నాము, కలుపుతూ ఈ విధంగా సిమ్లో పెట్టి ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందులో మనము 6-7 ఎల్లిపాయలు ఇలా చిదిమి ఇందులో వేయాలండి. ఎల్లిపాయలు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఇది వేయాలి ఖచ్చితంగా. ఇది ఫ్రెష్ కరివేపాకు వేస్తేనే ఫ్రై బాగుంటుందండి. అల్లం వెల్లుల్లిపాయ వేయద్దు, ఓన్లీ ఎల్లిపాయ వేయాలి. వేసి ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలండి. ఫ్రై అయితే మంచిగా అయిపోయిందండి. ఎప్పుడైనా సరే ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి. సిమ్లో పెట్టాలి, మరీ ఎక్కువ పెద్దగా పెట్టేసి మాడగొట్టేస్తే ఫ్రై టేస్ట్ ఉండదండి. కారం అండి, కారం కొద్దిగానే వేస్తాను. పాప కారం కొంచెం తక్కువ తింటుంది, అందుకని ఈ ఫ్రై అనుకొస్తుంది లంచ్ బాక్స్లోకి. అలాగే కొంచెం ధనియాల పొడి వేసేస్తామండి. వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే దొండకాయ ఫ్రై అయితే రెడీ అండి. ఈజీ అండ్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.